ఈరోజు మా ఇంట్లో నాటుకోడి చికెను చిక్కుడుకాయ అండి. ఈ కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నేను ఎలా వండుకున్నానంటే ముందుగా బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసానండి. వేగిన తర్వాత అందులోకి మాంసాన్ని వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసాను, తొందరగా ఉడుకుతుంది. అలాగే మాంసం అంతా ఉడికిన తర్వాత అందులోకి చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి. చిక్కుడుకాయ ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే కొంచెం ఉప్పు కళ్ళు కూడా వేయాలండి. ఎందుకంటే చిక్కుడుకాయ పెట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపుతో పాటు మసాలా కూడా కొంచెం వేయాలి. ఎప్పుడైతే మసాలా వేస్తామో అప్పుడు ముక్కకు పట్టి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఇదంతా వేగిన తర్వాత ఇందులో అయితే నీళ్ళైతే అసలు వేయట్లేదండి. ఇప్పుడు కారం అయితే వేస్తున్నాము. కారం వేసిన తర్వాత అది అలా మగ్గిపోతుంది. ఒక 25 మినిట్స్ అలా మగ్గితే కనుక నీళ్ళు అసలు అవసరమే ఉండదు. చిక్కుడుకాయ వేసాం కదా, అదే సరిపోతుంది. ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు 10 నిమిషాల తర్వాత దీన్ని దింపేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.